अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। हदीस హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా కథాను ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు. అబూ హురైరా రంజాన్ మాసపు జకాతులకు సొమ్ముకు కాపలుగా ఉంచారు. ఓ రోజు రాత్రి ఎవరో ఒకతను వచ్చి దోసిళ్లతో ఆ ధాన్యాన్ని తొలగించసాగాడు. వెంటనే నేను అతన్ని పట్టుకొని, ఎవరు నువ్వు? పద దైవ ప్రవక్త దగ్గరికి అని చెప్పాను. అందుకు అతను భయపడిపోతూ, అవసరాల్లో ఉన్న ఆయన భార్య బిడ్డలు ఉన్నవాణ్ణి. ఇప్పుడు నాకు విపరీతమైన అవసరం వచ్చి పడింది అన్నాడు. నేను అతన్ని దయతలిచి వదిలిపెట్టాను. మరునాడు ఉదయం నేను దైవ ప్రవక్త సన్నిధికి వెళ్ళాను. దైవ ప్రవక్త నన్ను పిలిచి, అబూ హురైరా, నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తి నీ ఏం చేశావు అని అడిగారు. దానికి నేను, దైవ ప్రవక్త, అతను తన అవసరం గురించి, తన మీద ఆధారపడి ఉన్న వారి గురించి మూరు పెట్టుకున్నాడు. అందుకని నేను అతని మీద దయదలచి అతన్ని వదిలిపెట్టాను అని చెప్పాను. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అతను నీతో అబద్ధం చెప్పాడు. అతను మళ్ళీ వస్తాడు, చూస్తూ ఉండు అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కాబట్టి అతను మళ్ళీ తప్పకుండా వస్తాడని నమ్మి అతని కోసం చూస్తూ ఉన్నాను. అతను వచ్చి దోసిళ్లతో ధాన్యాన్ని నింపుకోసాగాడు. నేను మెల్లిగా వెళ్ళి అతన్ని పట్టుకొని, ఇప్పుడు మాత్రం నేను నిన్ను తప్పకుండా దైవ ప్రవక్త దగ్గరికి తీసుకొని వెళ్తాను అన్నాను. అందుకతను, నన్ను వదిలిపెట్టండి, అవసరాల్లో ఉన్నాను, భార్య బిడ్డలు ఉన్నవాడిని, ఇంకెప్పుడూ రాను, ఈ ఒక్కసారి వదిలిపెట్టండి అని బ్రతిమాలు. నాకు అతని మీద జాలేసింది. అందుకు అతన్ని వదిలిపెట్టేశాను. మరునాడు ఉదయం నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పిలిచి, అబూ హురైరా, నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావు అని అడిగారు. దైవ ప్రవక్త, అతను తన అవసరం గురించి, తన మీద ఆధారపడి ఉన్న వారి గురించి మూరు పెట్టుకున్నాడు. అందుకని నేను అతని మీద దయదలచి అతన్ని వదిలిపెట్టేశాను అని చెప్పాను. అది విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అతను నీతో అబద్ధం చెప్పాడు, అతను మళ్ళీ వస్తాడు అని చెప్పారు. మూడోసారి కూడా నేను అతని కోసం కూర్చున్నాను. అతను వచ్చి దోసిళ్లతో ధాన్యం నింపుకొనసాగాడు. నేను అతన్ని పట్టుకొని, ఇప్పుడు నేను నిన్ను తప్పకుండా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి తీసుకొని వెళ్తాను. నువ్వు ఇలా రావటం ఇది మూడోసారి. ప్రతిసారి నువ్వు ఇంకెప్పుడు రానని వాగ్దానం చేసి మళ్ళీ వస్తున్నావు అని కోపం చేశాను. అప్పుడు అతను, నన్ను వదిలిపెట్టండి, నేను మీకు కొన్ని వచనాలు నేర్పిస్తాను, వాటి మూలంగా దేవుడు మీకు ప్రయోజనం చేకూరుస్తాడు అని అన్నాడు. నేను ఏమిటి వచనాలు అని అడిగాను. అందుకతను, మీరు నిద్రపోవటానికి పడక మీదకు వెళ్ళినప్పుడు ఐతల్ కుర్సీ పఠించండి. అలా చేస్తే తెల్లవారే వరకు మీ కొరకు అల్లా తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. సైతాన్ మీ దారిదాపులకు కూడా రాడు అని చెప్పాడు. అప్పుడు కూడా నేను అతన్ని వదిలేశాను. తెల్లవారిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో మాట్లాడుతూ, రాత్రి నువ్వు పట్టుకున్న వాణ్ణి ఏం చేశావు అని అడిగారు. దైవ ప్రవక్త, అతను నాకు కొన్ని వచనాలు నేర్పిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వచనాల మూలంగా దేవుడు నాకు ప్రయోజనం చేకూరుస్తాడట. అందుకని నేను అతన్ని వదిలిపెట్టేశాను అని చెప్పాను. ఏమిటి వచనాలు అని అడిగారు. దైవ ప్రవక్త అప్పుడు నేను, వ్యక్తి నాతో, మీరు
పడక మీదకు వెళ్ళినప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఆయతల్ కుర్సీ పఠించండి అని చెప్పాడు. అలా చేస్తే మీ కొరకు అల్లా తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. తెల్లవారే వరకు సైతాను మీ దారి దరుపులకు రాడు అని కూడా అన్నారు అని చెప్పాను. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో విను, అతను పెద్ద అబద్ధాలు అయినప్పటికీ అతను నీతో నిజం చెప్పాడు. అబూ హురైరా, 3 రాత్రుల నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అన్నారు. నాకు తెలియదన్నాను. అతను షైతాన్ అని చెప్పాడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. బుఖారీ ముస్లింలోనిది. కాబట్టి మనం ప్రతిరోజు దీనివలన మనకు అర్థమైంది ఏమిటంటే, ప్రతిరోజు పడుకునేటప్పుడు మనము ఆయతల్ కుర్సీ చదివి అల్లాతో దువా చేసి పడుకోవాలి. అల్లా హఫీజ్. అస్సలాము అలైకుం.